ఇప్పటివరకు నా ఇండస్ట్రీ సర్వీస్ లో ఎన్ని ప్రాజెక్టులలో అమ్మ నేను భవ్యశ్రీ అనేది నాకు ఒక మైల్ స్టోన్ అంటారు కదా, అలాంటిది. చాలా సంతోషం. ఆ పాస్టర్ చెప్తూనే ఉన్నాడు, మన దేవుడే దేవుడు, ఇంకా వేరే దేవుడే లేదు, ఇంకెవ్వరిని నమ్మకండి, అందరూ భూతాలు రాక్షసులు ప్రసాదాలు తినకండి అని. నాకు చాలా కోపం వచ్చేసి ఇంకా అప్పుడే లాగి పెట్టి కొట్టి వచ్చేద్దాం అనుకున్నా. ఎందుకంటే నాకు ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు. మీరు అంటున్నారు వాళ్ళు దేవుళ్ళు కాదు, వాళ్ళ దేవు విగ్రహాలు, అదే నాకు నచ్చలేదండి. ఇప్పుడు ఇది వాళ్ళ అలా అనడానికి కారణం వాళ్ళ బైబిలే, వాళ్ళ దేవుడు అలా చెప్పాడు. అందులో మీ గురించి తర్వాత నేను బాగా తెలుసుకున్నాను. అంతకుముందు తెలియదు, కానీ ఎప్పుడైతే మన ఆఫీస్కి వచ్చాను ఆ తర్వాత మీ ఛానల్ అన్ని చూసాను. నాకు అనిపించింది అసలు ఏంటి ఈ రోజుల్లో ఎవరెవరో ఏదో కామెడీ చేస్తున్నారు, రొమాన్స్ చేస్తున్నారు, ఛానల్ పెట్టుకొని వంటలు చేసుకున్నారు, ప్రోగ్రామ్ చేస్తే ఈయనేంటి అసలు చేస్తే. అందులో మీరు క్రిస్టియన్ నుంచి ఇట్లా చేంజ్ అయ్యారు. అసలు నేను అసలు అక్కడే మీకు పడిపోయాను. నేను వాస్తవంగా చెప్పాలంటే అసలు మీ దీంట్లో నేను ఒక మెంబర్ అని ఐఎమ్ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. ఇది మన హిందూ సంప్రదాయాన్ని, మీ పోరాటాన్ని అభినందించి నా చేయూతనైనంత వరకు నేను చేసి ముందుకెళ్ళి చేస్తాను. నా సర్కిల్ కూడా చాలా మంది చెప్పాను. ఇప్పుడు అంటే ఈ యొక్క అమ్మ నేను భవ్యశ్రీ షార్ట్ ఫిల్మ్ ద్వారా ఇంకొక ఘనత నేను ఏం సాధించానంటే, ఒక హిందూ సైన్యానికి సంబంధించినటువంటి కొంతమందిని కూడా నేను తయారు చేశాను. ఎగ్జాంపుల్ నిన్న మీరు జ్వాల మాట్లాడే మాటలు మీరు చూశారు కదా, ఇంకొంతమంది వెన్నెల గారు కావచ్చు. ఇప్పుడు అదే దారిలో మన భూపతి సార్ కూడా ముందుకు రావడం అనేది నాకు ఇంకా చాలా గర్వంగా సంతోషంగా ఉన్నాను. సార్, నాకు మీరు చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చర్చికి వెళ్ళిన వాళ్ళు క్రైస్తవులుగా ఉన్నారు. ఎస్, వాళ్ళతో మీరు ఒకరోజు టైం స్పెండ్ చేసి మన బుక్లెట్స్ ఇవి వచ్చేసి ఓ క్రైస్తవుడు మేలుకుంటే క్రైస్తవులు నిజమేందో తెలుసుకోండి. ఇందులో ప్రవీణ్ గారు చేస్తుంది అసలు మాటల్లో చెప్పలేం. ఆయన ఒక పెద్ద సైన్యం తయారు చేస్తున్నారు. నాలాంటి వాళ్ళకి ఎంతో మందికి ఆయన ఆదర్శం. మీరు ఎక్స్ క్రిస్టియన్ ఛానల్ని ఇంకా మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి. నమస్కారం అండి, వెల్కమ్ టు తెలుగు ఎక్స్కేషన్ యూట్యూబ్ ఛానల్. సో మీరు నన్ను చాలా సార్లు కామెంట్ రూపంలో అడుగుతున్నారు, మెసేజ్ కూడా చేస్తూ ఉన్నారు. అలా మన షార్ట్ ఫిల్మ్ లో ఉన్నటువంటి మన పాస్టర్ తోటి కూడా మీరు ఒక ఇంటర్వ్యూ చేయండి అని చెప్పేసి, మన అమ్మ నేను భవ్యశ్రీ షార్ట్ ఫిల్మ్ లో కళ్ళతోటి అందరికీ బ్లడ్ బాయిల్ చేపించే విధంగా క్లైమాక్స్ వరకు ఉండి ఆ తర్వాత నీళ్ళల్లో తొక్కి చంపడం కూడా చాలా మందికి నచ్చలేదు. అంటే చాలా మందికి బ్లడ్ బాయిల్ అయిపోతా ఉంది. సో ఆ పాస్టర్ గారు మన ముందు ఉన్నారు. అసలు పేరు వచ్చేసి భూపతి గారు. భూపతి గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఒక షార్ట్ ఇంట్రడక్షన్ ఇస్తాను. సో సినిమాలో ఒక 20-25 ఇయర్స్ వరకు స్క్రిప్ట్ రైటర్, డైలాగ్స్ అండ్ డైరెక్టర్, ఓటీటీకి సంబంధించినటువంటి షార్ట్ ఫిల్మ్స్ కానీ, సినిమాలు కానీ, సీరియల్స్ కానీ, మల్టీ టాలెంటెడ్. అంటే ఇటు యాక్టింగ్ అండ్ డైరెక్షన్, స్క్రిప్ట్ రైటర్ అన్నిట్లో కూడా చేస్తూ ఉంటారు. సో మన షార్ట్ ఫిల్మ్ లో కూడా మనం అడిగిన వెంటనే మనకు అంటే ఈ క్యారెక్టర్ కూడా కొత్తగా చేస్తున్నప్పటికీ ఏమాత్రము భయపడకుండా మన షూటింగ్ లో రాత్రి అనక పగలనక చాలా వరకు కష్టపడ్డారు. సార్ నమస్కారం. సార్ నమస్తే. సో చాలా సంతోషం ఉంది, మీరు మాత్రం యాక్టింగ్ అదరగొట్టేశారు. సినిమా చూస్తున్నంత సేపు మిమ్మల్ని మీరు చూపించిన కన్నింగ్ ఫెలోని చూసి ఒక్కొక్కరికి బ్లడ్ బాలైపోతుంది. అంటే మీరు సక్సెస్ అయ్యారు యాక్టింగ్ విషయంలో. సాటిస్ఫాక్షన్ అవ్వలేదు, నీళ్ళలో ముంచి తొక్కినప్పుడు ఎవరు సాటిస్ఫాక్షన్ అవ్వలేదు. అంటే అప్పటి వరకు మీరు పండించిన కథ ఏదైతే ఉందో, మీరు చేసిన యాక్టింగ్ ఏదైతే ఉందో డౌన్ అయిపోయింది. అది అంతా యాక్చువల్లీ అంత అవుట్పుట్ రావడానికి మెయిన్ రీజన్ మీరే అండి. ఎందుకంటే మీరు నాకు ఫస్ట్ పిలిపించి కథ చెప్పినప్పుడు ఏ విధంగా చెప్పారో యాజ్ ఇట్ ఈస్ తీయడం కానీ ఆ సపోర్ట్, మీరు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. ఎలా ఉన్నారు ఆ ఫాస్ట్, అసలు నాకు ఫాస్ట్ బైబుల్ ఏం తెలియదు, మీరే చెప్పించారు. ఈ రోజు అందరూ చెప్తున్నారు. చాలా మంది నా సర్కిల్ లో కూడా ఏదైనా షార్ట్ ఫిల్మ్ చెప్పినా చూడరు వాళ్ళు, కానీ ఇది పక్కా చూసారు. ఎందుకు చూసారంటే నేను ఫాస్ట్ గా చేస్తే అసలు వీడు ఆ వాక్యాలు ఎలా చెప్పాడు, ఆ డైలాగ్ డెలివరీ ఎలా చేశాడు అని మా పెద్ద పెద్ద డైరెక్టర్లు వాళ్ళు ఫోన్ చేసి చాలా బాగా చేస్తా, అసలు ఫాస్టర్ లాగే ఉన్నావు, ఆ డైలాగ్ డెలివరీ చాలా బాగుంది, అసలు ఫస్ట్ డైరెక్ట్ గా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, నీ దగ్గర అలా చేయించుకున్నాడు, చాలా బాగా చేశారు అనేసి మంచి అప్రిషియేషన్స్ వచ్చాయండి. చాలా బాగా ఎంజాయ్ చేశాను. నేను ఇప్పటి వరకు నా ఇండస్ట్రీ సర్వీస్ లో ఎన్ని ప్రాజెక్టులలో అమ్మ నేను భవ్యశ్రీ అనేది నాకు ఒక మైల్ స్టోన్ అంటారు కదా, అలాంటిది. చాలా సంతోషం, నేను కూడా హ్యాపీగా గర్వంగా ఫీల్ అవుతున్నాను మీలాంటి వాళ్ళతోటి కూడా ఇలా చేయించుకున్నందుకు. సో నా ఫస్ట్ పాయింట్ వచ్చేసి నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, మీరు హిందువు, సో మీరు ఒక ఆర్టిస్ట్ అండ్ డైరెక్టర్, మీరు ఇండస్ట్రీలో ఉన్నారు,
మీకు కులం మతం అంటూ ఉండదు. మీరు ఇందులో నాతో చేశారు కదా, ఒక పాస్టర్ గా చేశారు, మరి ఇలా క్రిస్టియానిటీకి ఆపోజిట్ గా చేశారని చెప్పేసి మీకు ఏదైనా వ్యతిరేకత భావన వస్తుందని చెప్పేసి మీకు ఎప్పుడైనా అనిపించిందా? లేదండి, ఎందుకంటే ఇప్పుడు యాజ్ ఏ ఆర్టిస్ట్ గా అయితే వాడు ఏ క్యారెక్టర్ చేయొచ్చు. అవును, ఇంతకు ముందు చాలా సినిమాలు కూడా వచ్చాయి. మన పుష్ప విలన్ గారు ఆయన కూడా చేశాడు, అవును సినిమా చేశారు. ఏంటంటే ఒక నటుడు డైరెక్ట్ చెప్పింది చేస్తాడు. అవును, ఇప్పుడు ఏ క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్ మేము చేసుకుంటాం. అందులో నేను స్పెషల్ గా ప్రత్యేకంగా చేయడానికి కూడా నాకు కొన్ని పర్సనల్ రీజన్స్ కూడా ఉన్నాయి. ఓకే, నాకు చెప్పారు, నాకు వాటి కోసం అడుగుదామని. చెప్పండి ఏంటి పర్సనల్ రీజన్స్? 2010 లో నేను ఒక కేఫ్ లో అక్కడ జాబ్ చేస్తుండేవాడిని. అక్కడ నాకు ఒక అమ్మాయి పరిచయం అయింది. ఓకే, ఇంకా పరిచయం అలా కొద్దిగా లవ్ వరకు దారి తీసింది. అయితే వాళ్ళు క్రిస్టియన్స్. ఓకే, అమ్మాయి నన్ను ఎప్పుడు చర్చికి వెళ్దాం అని పిలుస్తూ ఉండేది. ఓకే, సరే అనేసిందని నేను వెళ్ళాను. అక్కడికి వెళ్తే అక్కడ కూర్చుంటే ఆ పాస్టర్ చెప్తూనే ఉన్నాడు, మన దేవుడే దేవుడు, ఇంకా వేరే దేవుడే లేదు, ఇంకెవ్వరిని నమ్మకండి, అందరూ భూతాలు రాక్షసులు ప్రసాదాలు తినకండి అని. నాకు చాలా కోపం వచ్చేసి ఇంకా అప్పుడే లాగి పెట్టి కొట్టి వచ్చేద్దాం అనుకున్నా. ఎందుకంటే నాకు ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు, క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ ఎవ్వరు కానీ ఏమై ఇప్పుడు ఒక గుడికి వెళ్తే ప్రసాదం ఇస్తే ముస్లిం తీసుకుంటాడు. మా ఇంట్లో వినాయక చవితికి పిలిపిస్తే భోజనం పెడతా, వాళ్ళు రంజానికి బిర్యానీ ఇస్తారు తింటాం. కానీ ఈ క్రిస్టియన్స్ మాత్రం అసలు వాళ్ళు ఎంత దారుణంగా ఉంటారంటే మన ఇంటికి రారు, మనం ఏమైనా ఇస్తే తీసుకోరు, కానీ వాళ్ళ ఇంటికి మనం పిల్లలు, వాళ్ళు చర్చిలకి మనం వెళ్ళాలి. ముస్లిమ్స్ వాళ్ళు కూడా కొంతమంది మాత్రమే ఇలాంటి, ఎందుకంటే వాళ్ళ గ్రంథం ప్రకారం ఫాలో అయితే వాళ్ళు కూడా తినరు, వాళ్ళు కూడా ప్రసాదాలు తినరు, వాళ్ళు కూడా గుడికి రారు, వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో కూడా రాసి పెట్టింది. అదే కదా. ఇప్పుడు అలానే ఇప్పుడు మన భారతదేశంలో మన ఇండియన్ ముస్లిమ్స్ విషయంలోకి వస్తే అంతగా పొల్యూట్ అయిన వాళ్ళు కానీ అంతగా లేరు. ఒకవేళ సమయ సందర్భాల్లో తిరగబడతారు, నమ్మడానికి అయితే లేదు. ఓకే, కానీ క్రిస్టియన్ అనేవాడు పిల్లోడు నిన్నగాక మొన్న మతం మారినోడికి కూడా పైత్యం బాగా ముదిరిపోయి ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరం. అసలు ఈ మతాలే ప్రమాదకరం, మన పాషాణ మతాలే ప్రమాదకరం. మీరు అంటున్నారు వాళ్ళు దేవుళ్ళు కాదు, వాళ్ళ విగ్రహాలు, ఇది వాళ్ళ అలా అనడానికి కారణం వాళ్ళ బైబిలే. వాళ్ళ దేవుడు అలా చెప్పాడు. వాళ్ళ దేవుడే, నేను ఒక క్రిస్టియన్ కమ్యూనిటీ నుంచి వచ్చి ఉన్నాను కాబట్టి మొత్తం అందులో బైబిల్లో ఉన్నటువంటి మొత్తం నేను సారాంశం తెలుసుకుని ఉన్నాను కాబట్టి ఇలా వాళ్ళ ప్రసాదాలు తినకూడదు, ఇలా గుడికి వెళ్ళకూడదు, ఇలాగా చెయ్యాలని చెప్పేసి అలా ప్రేరేపిస్తుంది ఆ గ్రంథం. ఇప్పుడు ఆ పాస్టర్ కాదు, మీరు ఏ చర్చికి వెళ్ళి ఏ పాస్టర్కి వెళ్ళి ఇదే మాట చెప్తుంటాడు. అది వాళ్ళు నచ్చింది నాకేందంటే మా దేవుడే దేవుడు, వేరే యాక్చువల్లీ అన్ని అవగాహన ఉన్న వాళ్ళు ఒకటే చెప్తారు, మానవ సేవ మాధవ సేవ. ప్రతి మనిషిలో దేవుడు ఉంటాడు. మంచి చేస్తే ఎదుటి మనిషికి సాయం చేసే ప్రతి ఒక్కరు దేవుడే అంటారు. అలాంటప్పుడు వేరే వాళ్ళు దేవుళ్ళే లేరు అనేది చాలా మూర్ఖత్వం. మా దేవుడే ఉన్నాడు. మళ్ళీ ఈ ప్రేయర్లు పాస్టర్లు అవి కూడా చాలా దారుణం. ఎంత అంటే అది ఎలా చెప్పాలంటే అస్సలు అర్థం కాదు. ఎవరన్నా దీక్షలు చేస్తే పోతాయి, అలా చేస్తే పోతాయి. ఆ భవ్యశ్రీ ఆ పాప చనిపోయినప్పుడు నాకు కూడా అది తెలిసింది. ఇప్పుడు ఇన్స్టా రీల్స్ లో అక్కడక్కడ స్క్రోల్ చేస్తున్నప్పుడు చూస్తాం కదా, అరే ఇంత ఎర్రి జనాలు ఉంటారా, ఇంత పిచ్చి జనాలు ఉంటారా, ఎలా నమ్ముతారు? ఒకప్పుడు అయితే డాక్టర్లు లేనప్పుడు అప్పుడు కూడా ఆయుర్వేద మందులు ఔషధాలు అవి తీసుకునేవాళ్ళు. ఏమి లేకుండా దేవుడిని నమ్ముకుంటే వస్తుంది అనుకుంటే అది ఎంతవరకు నిజం అనేది చాలా సిల్లీగా అనిపించింది. చాలా కోపం కూడా వచ్చింది. ఆ రీజన్ కూడా ఉంది మన దీంట్లో చేయడానికి. నాకు నేనేంటంటే ఇది చెప్పాలంటే, వాస్తవంగా చెప్పాలంటే, ఒక హిందువుగా కసితో కోపంతో నేను హిందువుగా పుట్టిన దానికి నా వంతు కృషి. అందులో మీ గురించి తర్వాత నేను బాగా తెలుసుకున్నాను. అంతకుముందు తెలియదు, కానీ ఎప్పుడైతే మన ఆఫీస్కి వచ్చాను ఆ తర్వాత మీ ఛానల్ అన్ని చూసాను. నాకు అనిపించింది, అసలు ఏంటి ఈ రోజుల్లో ఎవరెవరో ఏదో కామెడీ చేస్తున్నారు, రొమాన్స్ చేస్తున్నారు, ఛానల్ పెట్టుకొని వంటలు చేసుకున్నారు, ప్రోగ్రామ్ చేస్తే ఈయనేంటి అసలు చేస్తే. అందులో మీరు క్రిస్టియన్ నుంచి ఇట్లా చేంజ్ అయ్యారు. అసలు నేను అక్కడే మీకు పడిపోయాను. నేను వాస్తవంగా చెప్పాలంటే అసలు మీ దీంట్లో నేను ఒక మెంబర్, ఐఎమ్ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. మళ్ళీ అక్కడ ఈవెంట్ లో చూసినప్పుడు మీ వెనకాల అవెంజర్స్ వచ్చారు. వాళ్ళు చూస్తే నాకైతే ఇంకా గూస్ బంప్స్ వచ్చాయి. ఇది కదా మనం హిందుత్వం అంటే, ఇది కదా మనం పోరాడు. వాళ్ళేమో NRI డబ్బులు కడతారు. అంతెందుకు ఈ అమీర్పేటలో యాక్చువల్గా డైరెక్టర్ కొంతమంది ఆర్టిస్టులు ఫోన్ చేసి షూటింగ్ చెప్తానా, కొంతమంది రారు. ఏమ్మా అంటే మాకు అమీర్పేట చర్చికి వెళ్తే డబ్బులు ఇస్తారు, 500 ఇస్తారంట. చర్చికి కాదు, ఇప్పుడు చర్చిలో వాళ్ళు కొంతమందిని మెట్రో దగ్గర మియాపూర్ నుంచి అన్ని చోట్ల
వాళ్ళను మతం మార్చే చర్చికి పిలుచుకురావడం కోసము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కల్వర్ సతీష్ ఉన్నాడు అనుకో, వాడు ఒక స్లిప్ ఉంటది అనమాట. కల్వర్ సతీష్ ప్రత్యేకంగా నీ గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు కాబట్టి ఈ ఆదివారం ఈ సమయంలో మీరు రావాలి, ఆయనను మీరు డైరెక్ట్ మీరు యేసు ప్రభుతోటి మీకు మంచి జరుగుతుంది, శుభాలు, ఇంకా మీ కష్టాలన్నీ తొలగిపోతాయి, సంతోషంగా ఉంటుంది చెప్పేసి వాళ్ళు ఇది ఒక స్లిప్ లాంటిది ఇస్తారు. ఆ స్లిప్లు ఇచ్చేసి అవి పంచడానికి అనమాట. అవి పంచి కొంతమందికి ఇచ్చి కొంతమందికి చెప్తున్నట్టు ఫోటోలు కావాలి, ఇవన్నీ చూసి వాళ్ళకి డబ్బులు ఇస్తారు. వాళ్ళు షాపింగ్ మాల్స్ లోను, కస్టమర్స్ దగ్గర, ఈ మెట్రో దగ్గర మీరు మియాపూర్ వెళ్ళారంటే ప్రతి సండే కనిపిస్తారు. దాదాపుగా అన్ని చోట్ల కనిపిస్తూ ఉంటారు. అన్ని చోట్ల కూడా ఇలా మతం మార్చడానికి ఇవన్నీ వాళ్ళు వేసి స్కెచెస్ అనమాట. అంటే వాళ్ళు ఇప్పుడు మతం మార్చారనుకోండి సార్, ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయదు, ఇప్పుడు ఏ మతం అయినా ఇప్పుడు ప్రమాదకరం ఉంది అంటే దాన్ని తుంచేయాలి కదా. ఇప్పుడు వాటికి ఏం సెక్షన్స్ సెక్షన్స్ అంటే ఇవి మనం కోర్టులో మనం ప్రూఫ్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకడు మామిడి పండు కేజీ 70 రూపాయలకు అమ్ముతున్నాడు, అది వాల్యూ 30 రూపాయలు అనుకో, మనం దాని మీద కోర్టు కట్టుకెళ్ళి కేసు వేసి నా పండు నేను అమ్ముకుంటాను, నాకు ఇలా గిట్టుబాటు అయ్యి అని చెప్పేసి ఏదో డిమాండ్ అండ్ సప్లై, అవసరం కొంటారు లేదో అంతే. కానీ మనం ఏంటంటే మనం అవేర్నెస్ చేయాలి, దాని కాస్ట్ 70 కాదు 30 రూపాయలు అని చెప్పి మనం అవేర్నెస్ చేయాలి. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు మతం మారిపోయిన అంశం మీద మన ఆంధ్ర ఈ 2 తెలుగు రాష్ట్రాలు కొంచెం వీక్ గా ఉంది అన్నది, కానీ ఉత్తరప్రదేశ్ చాలా చోట్ల రికవర్ అయినాయి. నాకు బేసిక్ గా చరిత్రలు పెద్దగా తెలియవు, నాకు 24 గంటల సినిమా దీంట్లోనే ఉండిపోతా, న్యూస్లు కూడా సినిమా న్యూస్ లే చూస్తా. కానీ ఒక్క డౌట్ ఎప్పటి నుంచో ఉంది, ఎవరన్నా అడగాలనుకుని అడగలేకపోయా, ఈ రోజు మీరున్నారు కాబట్టి అడుగుతున్నా. ఇప్పుడు ఇక్కడ మన భారతదేశంలో హిందువులు పుట్టారు, ఉన్నారు, మనం ఉన్నాం కదా. ఇప్పుడు మా చుట్టుపక్కల గ్రామాల్లో అసలు చర్చ్ అనేది తెలియదు, క్రిస్టియానిటీ ఎవరు మాకు తెలియదు. అలాంటిది వీళ్ళు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు, ఎలా వచ్చారు? అసలు ఈ రోజు ప్రతి వెళ్తే ఒక ఊరికి ఖచ్చితంగా ఒక చర్చ్ ఉంటది. ఎలా అసలు క్రిస్టియన్స్ అనే వాళ్ళు నా దృష్టిలో వీళ్ళు ఇప్పుడు హిందూ ముస్లిమ్స్ ఉన్నారు, వీళ్ళు తరతరాల నుంచి ఉన్నారు. ఈ క్రిస్టియన్లో అసలు మన దేశమే కాదనిపిస్తుంది. మన దేశం కాదు అసలు అందులో డౌట్ ఏంటి? అసలు ఈ క్రైస్తవ మతం అనేది మన భారతదేశం లేదు కదా. మరి అలాంటిది ఈ రోజు మీరు అన్నట్టు 40 కోట్లు వచ్చేసారంటే అసలు ఇంకా 40% అంటే పాయింట్ ఏంటంటే అట్లయితే ఇంకొద్ది రోజుల్లో రీచ్ అయిపోతారు, వెళ్ళిపోతారు. ఇప్పుడు గానీ మనం మేల్కొని మనం ఇలా హిందూ ధర్మం కోసం చేసే వాళ్ళు లేకపోతే వాళ్ళ సంఖ్య పెరిగిపోతే కరోనా కంటే అదే కదా, వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది అనుకో, మన హిందూ కల్చర్ ఉండదు, హిందూ పండుగలు ఉండవు, ఇప్పుడు మీరు బొట్టు పెట్టుకున్నారు ఇవన్నీ ఏమి ఉండవు. మొత్తం మన సంస్కృతి, మన అంటే మన దేశమే ఒక పెద్ద ప్రమాదం అస్తిత్వంలో ఏదైనా ఉంది అంటే ఇదే. ఎందుకంటే దేశమే అత్యంత పెద్ద ప్రమాదకరం అంటే క్రైస్తవ మత మార్పిడి మాఫియానే. పాకిస్తాన్ టెర్రరిస్ట్ అంటే డేంజర్ ఇల్లు. ఎందుకంటే మన ఒకడు పాకిస్తాన్ టెర్రరిస్ట్ గన్ పెట్టి ఒక బుల్లెట్ చంపాడు, కానీ భయపడలేండి పాప, అంత చిన్న ఆడపిల్లను. అమ్మాయిది బయట వచ్చింది న్యూస్, రానివి చాలా ఉన్నాయి, మరి చెప్పుకోలేని ఎంతమంది అవి కూడా వీటి మీద డిబేట్లు పెట్టి. అందులో మీరు నాకు కథ చెప్పినప్పుడు ఇట్లా అమ్మాయిని ప్రెగ్నెంట్ చేశారు అలా చెప్పారు, పాపం వీళ్ళు పరిస్థితి అంతా ఏంటి, ఎవరికి చెప్పుకోలేరు, చేసుకోలేరు కదా. చాలా మంది దాంట్లో శివాలి గారు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగితే మేము రామమ్మా, మేము వాళ్ళతో ఫాస్ట్ గా చెప్తాడు, వాడు మొహం చూసా, వాడు కేసు పెట్టి అంత ఉందా వాడికి అని. అసలు ఇవన్నీ రియల్ ఇన్సిడెంట్స్ కదా. మరి ఇంత దారుణం ఇది 21st సెంచరీలో కూడా ఇంత దారుణంగా ఉందంటే ఎవరిని తప్పు పట్టాలి, ఏం చేయాలి అనేసి అసలు మనుషులు ఎంత నిజంగా గొర్రెలు అని వాళ్ళు బైబుల్లో రాశారేమో గానీ మన వాళ్ళు కూడా చాలా మంది వాళ్ళ మాటలని వెళ్ళిపోతున్నారు అనిపిస్తుంది, నాకు బాధేస్తుంది. ఏంది అసలు ఇప్పుడు ఒకటి దేవుడు మన అమ్మ మనం పెంచుతుందండి, అలాగే మనం పుట్టిన మన హిందుతత్వం కూడా. అమ్మ మనకి ఏదో అన్నం పెట్టలేదని పక్కింట్లో పోయి అమ్మ అనలేం కదా. లేదు ఏదో ఒక పూట అన్నం పెట్టిందని మన అమ్మను వదిలేసి అక్కడికి వెళ్ళడం మూర్ఖత్వం కదా. ఇప్పుడు అలాంటిది మనం హిందుతత్వంలో పుట్టి మన హిందువుల దేవుడు లేదు, వేరే దేవుడు నాకేదో మంచి చేస్తున్నాను వెళ్ళిపోతే అది తప్పే కదండి. మనుషుల్లో కూడా ఉండాలి అని చెప్తున్నా నేను. ఇదే మా పోరాటం కూడా, నేను ఇక మీదట కూడా మీకు ఎప్పుడైనా గానీ భూపతి గారు చేశారని కాకుండా రేపు నేను పెద్ద డైరెక్టర్ అయినా పెద్ద ఆర్టిస్ట్ అయినా మీరు పిలవండి, మీ దీంట్లో అంటే ఇలాంటి పోరాటంలో చెప్తున్నా. మీ ఛానల్ అన్ని చూస్తున్నా నేను, ఖచ్చితంగా ఏ వేషం అయినా పర్లేదు, ప్రతిసారి ఫాస్ట్ అనే కాదు, ఏ క్యారెక్టర్ ఒక్క సీన్ ఉన్నా చేస్తా నేను. ఎందుకంటే ఇది మన హిందూ సంప్రదాయాన్ని, మీ పోరాటాన్ని అభినందించి నా చేయూతనైనంత వరకు నేను చేసి ముందుకెళ్ళి చేస్తాను. నా సర్కిల్ కూడా చాలా మంది చెప్పాను, ఇది చూడండి, తప్పకుండా చూడండి. ఇప్పటి వరకు నేను ఇంత చేశాను, 70 సీరియల్ 30 సినిమాలు, ఎప్పుడు నేను స్టేటస్ కూడా పెట్టా. అలాంటిది మంది మొదటి నుంచి పెడుతున్నాను. ఎందుకంటే నాకు ఒక బాధ్యత, ఒక దేవుడు ఇచ్చాడు. నాకు అప్పుడప్పుడు బాధ వేస్తుంది, అరే ఎక్కడో వెళ్ళి ఎవరెవరో చేసి ప్రార్థన చేస్తున్నారు అంటే, ఒకడ మన కడుపు కోసం మనం కష్టపడతాం,
అలాంటిది ఇప్పుడు ఎంత సంపాదించినా ఏం చేస్తున్నారు మన వాళ్ళు, వారసులు ముత్తాతలు అట్లా పెట్టుకున్నారు. కానీ వీళ్ళు క్రిస్టియన్స్ ఏం చేస్తున్నారంటే ఫండ్స్ కింద పంపించేస్తున్నారు. అవును. ఇప్పుడు మన పురోహితుడి గుళ్ళో వాడికి పాపం వేతనం ఉంటుందో లేదో కూడా తెలియదు. దీపం ఒకసారి గుళ్ళో చెప్తుంటారు, దీపానికి నూనెగా లేదు, ఏదన్నా ఇస్తేనే పూజారి డబ్బులు లేదు అని. వాళ్ళు పాపం చాలా పేద పరిస్థితుల్లో ఉంటారు. కానీ వీళ్ళకి మాత్రం లగ్జరీ కార్లు ఉంటాయి పాస్టర్లకి, వైట్ అండ్ వైట్ వేసుకుని ఉంటారు. అసలు ఏంది నా కళ్ళారా చూసాను నేను. నా సర్కిల్ కొంతమంది పాస్టర్లు ఉన్నారు. మనం భగవద్గీతని ఎంతో గౌరవిస్తాం, పూజిస్తాం, అది పూజ రూమ్ లోనే పెడతాం. లేదంటే పెద్దోళ్ళు ఎక్కడైనా దానికంటూ ప్రత్యేకమైన గొద్దు పెట్టి స్వస్థలంగా శుభ్రంగా ఉండి నీట్ గా పెట్టుకొని చదువుకుంటారు. ఈ బైబిల్లో ఎక్కడంటే అక్కడ ఉంటాయి, ఎక్కడంటే అక్కడ ఉంటాయి. వీడు ఎక్కడ ప్రయాణిస్తే చేతిలో ఉంటుంది, సంకలో పెట్టుకొని పోతూ ఉంటాడు. నా ఫ్రెండ్ సర్కిల్ లో చెప్తున్నా, వాళ్ళు బైబిల్ కార్ లో కూడా ఉంటాయి. ఏంట్రా ఏదంటే పోతూ ఉంటది. అదే కార్ లో వాళ్ళు చేయరాని పనులన్నీ చేస్తుంటారు. అమ్మాయిలు తెచ్చి పెట్టుకోవడం, రొమాన్స్ చేసుకోవడం, బైబిల్ అక్కడే ఉంటుంది. అసలు మనం కార్ అంటే వెహికల్ అంటే ఒక దేవతలాగా పూజ చూస్తాం, దాంట్లో పూజ చేసుకుంటాం, అగరవత్తులు వెలిగిస్తాం. అక్కడ ఏలాడుతుంటుంది జీసస్ ఇస్ మై లార్డ్, జీసస్ ఇస్ మై గాడ్. కానీ జరుగుతూనే ఉంటాయి. ఇంకా ఏం చేస్తాం వాళ్ళని. ఇవన్నీ మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేశారు? ఇప్పుడు రీసెంట్ గా ఎప్పుడో జరిగిన కథ కాదు. అప్పుడు నేను అప్పుడెప్పుడో జరిగింది కదా, ఇప్పుడు రీసెంట్ గా జరుగుతుంది. ఈ మధ్య కాలంలో నిన్న మొన్న ఈ నెలలో చూసినవే చెప్తున్నా నేను. వాళ్ళు ఎంత ఈ ఫాస్ట్ అనే వాళ్ళు ఎంత ఖచ్చితంగా వాడు ఫాస్ట్ అని ఈజీగా చెప్పవచ్చు. ఈ రోజు పని పాట లేకుండా ఒకడు జల్సాల్లో ఉన్నాడు అంటే ఒకడు రియల్ ఎస్టేట్ అయినా ఉండాలి, రెండు ఫాస్ట్ అయినా ఉండాలి. రియల్ ఎస్టేట్ వాళ్ళకి తాత ముత్తాస్తులు డబ్బులు వచ్చేసి రింగ్ రోడ్లు పడితే డబ్బులు వచ్చి ఉంటాయి. వాళ్ళకి ముందు వెనక ఏం లేకపోయినా ఈ రోజు వాడి ఇంటి ముందు కారు ఉంటది, ఆ స్టైల్ బంగారం ఉంటది, ఏదంటుంది. ఇంకొకటి ఎవరు అంటే పాస్టర్, వాడికి మంచి కారు ఉంటుంది. ఏంటంటే వాడు ఫాస్ట్ అయింటాడు. ఈ ప్రాజెక్ట్ చూసాక నాకు చాలా మంది చెప్పారు, నువ్వు బుక్ బైబిల్ పట్టుకుని వెళ్ళు, మంచి సెటిల్ అయిపోయి తీసుకొచ్చేసాను. ఉన్నారు ఆ మేకం కూరలో ఉన్నారు, కరెక్ట్ కాదండి, కరెక్ట్ కాదు, చాలా దారుణం. మీరు చేస్తున్నది చాలా మంచి ప్రయత్నం. అసలు హ్యాట్స్ ఆఫ్ టు యూ. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు ఈ డైరెక్షన్ లో కూడా మీరు నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. లొకేషన్ లో కూడా అబ్జర్వ్ చేశాను. మీరు ఇంకోటి ఏంటంటే మీలో గొప్పతనం, సినిమా పిల్లలు ఎవరన్నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ గా అట్లా వర్క్ చూసి నేర్చుకొని చేస్తారు. కానీ మీకు ఎటువంటి అవగాహన లేదు. కానీ డైరెక్ట్ గా అక్కడైతే చాలా మంది ఏడ్చారు మీ సీన్స్ చూసి. ఒక డైరెక్టర్ ఎప్పుడైతే ప్రెజెంట్ చేయగలుగుతాడో హీ సక్సెస్. ఇప్పుడు కామెడీలో నవ్వాలి, సెంటిమెంట్ ఎమోషన్ లో ఏడవాలి, అలా చేస్తే నువ్వు డైరెక్టర్ గా సక్సెస్ అయినట్టే. కామెడీ చేస్తుంటే వాడు సైలెంట్ గా ఉన్నట్టే నువ్వు ఫెయిల్యూర్. ఎమోషన్ సీన్ అవతల ఆర్టిస్ట్ ఏడుస్తుండే ఇక్కడ జనాలు నవ్వుకుంటుంటే ఫెయిల్యూర్. మీరు డైరెక్టర్ కూడా చాలా పెద్ద సక్సెస్ అయ్యారు. సూపర్ గా చేశారు, సూపర్ గా చేశారు. నేను అనుకున్నా నీకు ఏం అవగాహన లేదంటున్నాడు, ఎలా చేస్తాడు ఏంటో అని. క్లియర్ గా ఉంటారు మీరు సెట్ లో కూడా, నీట్ గా మీకు ఏం కావాలో ఏందో. ఇంకా బైబిల్లో ప్రతి వాక్యం శ్రోతం, వాక్యాలు, స్తోత్రాలు, వచనాలు అన్ని చెప్పేస్తారు. 21వ అధ్యాయం 3వ వచనం 6వ పేజీ. సూపర్ అసలు. చాలా సంతోషం సార్. ఈ రోజు ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మిమ్మల్ని ఇంటర్వ్యూ చాలా మంది అడిగారు, కానీ ఈ రోజు ఇంటర్వ్యూ ఇవ్వడానికి కారణం ఏంటి? మంచి ప్రశ్న అడిగారు. యాక్చువల్లీ నేను ఈ 23 సంవత్సరాల్లో ఇప్పటి వరకు నేను ఎప్పుడు ఎక్కడ ఇంటర్వ్యూ లేదండి. నన్ను చాలా మంది అడిగారు. చాలా షార్ట్ ఫిల్మ్ చేశాను, సినిమాలు చేశాను, సీరియల్ చేశాను, ఇవ్వలేదు. కానీ ఫస్ట్ టైం ఎందుకు ఇచ్చానంటే, ఈరోజు మా అమ్మగారు చనిపోయిన రోజు. అమ్మ 2020లో చనిపోయింది, 5 years అవుతుంది. అమ్మకి నేను ఒక మాట ఇచ్చేవాడిని, అమ్మ నేను ఏ రోజైనా నాకంటే ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకొని ఆర్టిస్ట్గా ఇండస్ట్రీలో నిలబడతానని. అది చూడడానికి అమ్మ లేదు. అట్ ద సేమ్ టైం మన హిందుతత్వం అనేది అమ్మతో సమానం అంటారు. మా అమ్మకు హిందూగా నేను జన్మించడానికి అమ్మకు నేను ఇచ్చే కానుక ఈ హిందుతత్వంలో ప్రవీణ్ గారు చేస్తున్న ఈ ఒక యుద్ధం అయితే ఉందో దాంట్లో నేను పార్టిసిపేట్ చేసి గర్వంగా అమ్మకి ఇస్తున్న ప్రజెంటేషన్ ఇది. అమ్మకి ఇస్తున్న మాట ఏంటంటే, నేను ఒక హిందూగా పుట్టాను, హిందూగా చస్తాను. అట్ ద సేమ్ టైం మన హిందువులో ఉత్తేజం, చైతన్యం, మార్పు తెప్పించడానికి నా వంతు కృషిగా అమ్మ చనిపోయిన రోజుని నేను మొదటగా ఇట్లా ఇంటర్వ్యూ ముందుకు వచ్చాను. ఇప్పుడు అంటే ఈ యొక్క అమ్మ నేను భవ్యసిన షార్ట్ ఫిల్మ్ ద్వారా ఇంకొక ఘనత నేను ఏం సాధించానంటే, ఒక హిందూ సైన్యానికి సంబంధించినటువంటి కొంతమందిని కూడా నేను తయారు చేశాను. ఎగ్జాంపుల్ నిన్న మీరు జ్వాల మాట్లాడే మాటలు మీరు చూసారు కదా,
ఇంకొంతమంది వెన్నెల గర్వం కావచ్చు. ఇప్పుడు అదే దారిలో మన భూపతి సార్ కూడా ముందుకు రావడం అనేది నాకు ఇంకా చాలా గర్వంగా సంతోషంగా ఉన్నాను. సార్, నాకు మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, క్రైస్తవులు ఎవరు అనే అంశం మనం తెలుసుకుందాం. వాళ్ళు బయట వాళ్ళు కాదు, మన ఇంటి పక్కన వాళ్ళకి తెలుసో తెలియకో అప్పుడు ఆ సిచ్యువేషన్ లో, ఆ సందర్భాలలో వాళ్ళల్లో ఉన్న అమాయకత్వాన్ని, వీక్ మైండ్ ని క్యాచ్ చేసేసాడు. మనం కూర్చోబెట్టి ప్రేమతో మనం ఎక్స్ప్లెనేషన్ చేయగలిగితే అలా వాళ్ళు అప్పటికప్పుడు బయటకు వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చర్చికి వెళ్ళిన వాళ్ళు క్రైస్తవులుగా ఉన్నారు. ఎస్, వాళ్ళతో మీరు ఒక రోజు టైం స్పెండ్ చేసి మన బుక్లెట్స్ ఇవి వచ్చేసి ఓ క్రైస్తవుడు మేలుకుంటే క్రైస్తవులు నిజమైనదో తెలుసుకోండి. ఇందులో క్రైస్తవ థీరీస్ ఏంటి, సిద్ధాంతాలు, క్రిస్టియన్టీకి ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ ఏంటి, యేసుదేవుడు నమ్మకపోతే నరకానికి వెళ్తారు అంతే. అవును, ఆ నరకానికి వెళ్ళకుండా రోజు ప్రార్థనలు చేసుకోవాలి. అసలు వాస్తవానికి బైబిల్ ప్రకారంగా యేసు దేవుడు కాదు. ఒకవేళ బైబిల్ దైవ గ్రంథం అయితే యేసు దేవుడు అంటేనే నరకానికి వెళ్తారు. ఆ పాయింట్ అనేది మీకు ఇందులో చాలా క్లియర్ గా నేను ఇచ్చాను. ఇందులో ఇచ్చాను అనమాట. యేసు దేవుడు కాదు, యేసు దేవుడు అంటేనే బైబిల్ ప్రకారంగా నరకానికి వెళ్తారు. తర్వాత ఇంకో కాన్సెప్ట్ ఏంటి, ఇంకొక మెయిన్ థియరీ, యేసు ప్రభు రెండో రాకడ వస్తుంది. ఆ రెండో రాకడ కల్లా మనం నమ్మకం ఉండాలి. అసలు రెండో రాకడ కాన్సెప్ట్ బైబిల్ ప్రకారంగా తప్పు. ఇది చూడండి, యేసు రెండవ రాకడ ఈ కాలానికి కాదు, ఇంక ఎప్పటికి రాడు. దానికి మీకు బైబిల్ రిఫరెన్స్, ఇవన్నీ మీకు రిఫరెన్స్ ఇచ్చాను. అట్లాగే పాస్టర్లకు పెట్టే భయాలు చర్చలు, ఎందుకంటే పాస్టర్లు వాళ్ళు మాట్లాడే ఆ భాష అనేది కొత్తగా ఉంటది. ఆ కొత్తగా అంటే హిందువులకు తెలియకపోవడం వల్ల అసలు విగ్రహారాధన మహాపాపం అంటే వాళ్ళకి అర్థం కాదు. విగ్రహం ఏంది, విగ్రహ ఆరాధన ఏంది, పాపం ఏంది, ఏంటి అని అర్థం కాదు. విగ్రహాలు పూజించిన పలహారం తీసుకుని ఆ పదాలను కొంచెం కొత్తగా ఉంటాయి. దేవుడు ఉగ్రత వస్తుంది, దేవుడు విడిచిపెట్టండి. వాళ్ళ ఇంటెన్సిటీ ఏంటి, వీళ్ళు పూజించే హిందూ దేవుళ్ళ యొక్క విగ్రహాలు ఈ పూజిస్తే మీరు నరకానికి వెళ్తారు, ఈ పూజిస్తే మీరు పాపాత్ములు అన్నట్టు ఆ భావనను వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడానికి ఆ పాస్టర్ గారు కొన్ని రకాలుగా స్కెచ్లు వేస్తూ, బైబిల్ కొన్ని రిఫరెన్స్ చూపిస్తూ మెల్లమెల్లగా ట్రాప్ చేస్తూ వాళ్ళు అలా చేస్తుంటారు. వాళ్ళందరూ శాపగ్రస్తులు అని అనుకోవచ్చు, లేకపోతే పాపాత్ములు అనుకోవచ్చు, లేకపోతే బాధితులు అని చెప్పి మనం వాళ్ళకి గుర్తించాలి. ఇప్పుడు మనం చెప్పి మన మాట విని బయటకు వచ్చే వాళ్ళు ఎవరు అంటే ఆ క్రైస్తవంలో ఉన్న బాధితులు. చెప్పకుండా వాళ్ళు మూర్ఖంగా వాదించి అందులో ఉంటున్నారంటే వాళ్ళు శాపగ్రస్తులు. మీరు వాళ్ళు మనం టార్గెట్ బాధితులు. కానీ మనము వాళ్ళు ఎవరైనా కానీ మనం ప్రేమిద్దాం, మనతో పాటు ఉంటున్నారు కాబట్టి మనం వాళ్ళు గౌరవిద్దాం. వాళ్ళు అన్నా కూడా ఇప్పుడు పిచ్చోడి చేతిలో రాయిని చూస్తే మనం రాయిని పట్టుకోలేం కదా, అంతే. పిచ్చోడి చేతులు రాయిందంటే మనం అని చూసి జాలి పడతాం, అరే పాపం ఏం బాగానే ఉన్నాడు, ఎందుకు పిచ్చోడు తయారు. ఈ క్రైస్తవుల చేతిలో బైబిల్ చూస్తే కూడా మనం అలాగే ఫీల్ అవ్వాలి. అవును, ఖచ్చితంగా మీరు చెప్పింది ఇందులో ఉంది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు మా రిలేషన్ లో ఎవరైనా మారితే ఇక్కడ మేము కూడా ఏంటంటే వాడి కర్మాన్ని వాడి పోతున్నా వదిలేస్తున్నాం, ఎందుకులే వాడికి మళ్ళీ వాడితో మాట్లాడిపోయాను అని. కానీ మీరు చెప్పింది బాగుంది, నిజంగా ఒకసారి వాడిని పిలిచి అరే నాయన సమస్య, నీ ప్రాబ్లం. ఇప్పుడు వాళ్ళు మారకపోయినా వాళ్ళు రాబోయే పిల్లలు ఉంటారు కదా, జనరేషన్, వాళ్ళు మారుతారు. వాళ్ళు ఖచ్చితంగా ఆలోచించారు, ఎందుకంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళైతే ఈ దేశంలో పుట్టిన రక్తంలోనే డిఎన్ఏలో క్వశ్చన్ చేసే తత్వం ఉంటుంది. అలాంటిది క్వశ్చన్ చేసి అరే ఇదేంటి ప్రేరణ చెప్పింది కరెక్టే కదా, బైబుల్ ఎలా ఉందని చెప్పేసి ఇంట్లో ఒకరిద్దరు ఆలోచించిన మీద మొత్తం వాళ్ళంతటా వాళ్ళే బయటకు తీసుకురావచ్చు. అందుకని చెప్పేసి ఇందులో మీకు బైబిల్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా మన బుక్లెట్స్ ఉన్నాయి సార్. మీకు వీలైనంత వరకు మీ తోటి క్రైస్తవ స్నేహితులకు కూర్చోబెట్టి ఎక్స్ప్రెషన్ చేసి ఒక బాధ్యతలాగా తీసుకొని వాళ్ళు బయటకు తీసుకురావాలని చెప్పేసి మిమ్మల్ని మనస్ఫూర్తిగా తప్పకుండా అండి, మన బాధ్యత, ప్రతి ఒక్క హిందూ బాధ్యత. ఓకే, ఎందుకంటే మీరైతే చాలా పెద్ద ప్రయత్నం చేస్తున్నారు, చాలా గ్రేట్. అసలు మాటలతో హ్యాట్సాప్ అని చెప్పడం అది చాలా చిన్న విషయం. థ్యాంక్ యూ. ఎందుకంటే ఈ రోజుల్లో ఇప్పుడు నేనున్నానండి, నేను కూడా అంటే 24 గంటల నేను, నా ఫ్యామిలీ, నా సినిమా, నా డైరెక్షన్ ఇలా అంటే, కానీ మీరు అన్ని పక్కన పెట్టి ఇలా చేస్తున్నారంటే చాలా గ్రేట్. చివరిగా ఒక మాట, ప్రవీణ్ గారు చేస్తుంది అసలు మాటల్లో చెప్పలేం. ఆయన ఒక పెద్ద సైన్యం తయారు చేస్తున్నారు. నాలాంటి వాళ్ళకి ఎంతో మందికి ఆయన ఆదర్శం. మీరు ఎక్స్ క్రిస్టియన్ ఛానల్ని ఇంకా మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ వల్ల అయినంత వరకు ఆర్థికంగా సపోర్ట్ చేసి మనకు ప్రవీణ్ గారి ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.